ఇప్పుడు వాళ్ళు మా దగ్గర తీసుకొచ్చినప్పుడు డిపెండ్ అపాన్ ద సబ్స్టెన్స్. ఓకే. ఇప్పుడు ఆల్కహాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకుందాం. ఆల్కహాల్ అడిక్షన్ ఉందని మా దగ్గరికి ఎవరైనా తీసుకొచ్చారు. ఓకే. సో ఆల్కహాల్ అడిక్షన్ వాళ్ళు అంటే తీసుకొచ్చారనుకోండి, పేషెంట్స్ ఎందుకు వస్తారంటే విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉన్నాయని వస్తారు. ఓకే. ఆల్కహాల్లో విత్డ్రాల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే తీసుకోకపోతే షివరింగ్ అవుతుంది, బాడీ అంతా వణుకొచ్చేస్తూ ఉంటుంది, ఓకే. స్వెట్టింగ్స్ వస్తూ ఉంటాయి, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి విత్డ్రాల్ సిమ్టమ్స్ సివియర్ అవుతుంటే ఫిట్స్ వస్తాయి. మన ఫిట్స్ అంటాం కదా, ఫిట్స్ అనేది చాలా కామన్గా ఆల్కహాల్ తీసుకోకపోతే ఫిట్స్ వస్తుంది. ఇంకొంతమందికి పిచ్చి లక్షణాలు వచ్చేస్తాయి. పిచ్చి లక్షణాలు గుర్తుపట్టలేకపోతారు. సడన్గా కొన్ని డేస్ ఆల్కహాల్ తీసుకోకపోవడం వల్ల గుర్తుపట్టకుండా, ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టకుండా, ఇంట్లో ఉన్న ఆఫీస్లో ఉన్నట్టుగా పేరెంట్స్ని గుర్తుపట్టకపోవడము, డిఫరెంట్గా వాళ్ళే మాట్లాడుకోవడం, భయాలు, ఎవరో వస్తున్నారు నన్ను చంపుదాం అనుకుంటున్నారు, ఇలాంటి మానసిక లక్షణాలు అన్నీ విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటాం. నార్మల్గా ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్ తోటి మా దగ్గర తీసుకొస్తూ ఉంటాం. ఓకే. తీసుకొచ్చినప్పుడు ఆల్కహాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ విత్డ్రాల్స్ తో ఉన్న వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. వాళ్ళకున్న సివియారిటీ బట్టి మెడిసిన్స్ అనేది ఉంటుంది. చాలా సివియర్గా ఎక్కువ ఉంటే వాళ్ళు అడ్మిట్ చేయాల్సి వస్తుంది. అడ్మిట్ చేసి ఇంజెక్షన్ రూపంలో కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల విత్డ్రాల్ సిమ్టమ్స్ తగ్గిపోయి బాడీ స్టేబుల్ అవుతుంది. బాడీ స్టేబుల్ అయినాక నెక్స్ట్ క్రేవింగ్ ఉంటుంది వాళ్ళకు. అంటే బాడీ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. మనం విత్డ్రాల్ ట్రీట్మెంట్ ఒక 7 to 10 days ఇవ్వగానే బాడీ అంతా నార్మల్ అయిపోతుంది. కానీ సైకలాజికల్ క్రేవింగ్ అనేది ఉంటుంది. ఆ క్రేవింగ్ తగ్గడానికి యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ అని కొన్ని ఉంటాయి. ఆ డ్రగ్స్ కూడా ఇస్తాం. ఆ మెడికేషన్స్, యాంటీ క్రేవింగ్ మెడికేషన్స్ ఇస్తాం. ఆ మెడికేషన్స్ ప్లస్ విత్డ్రాల్ సిమ్టమ్స్, వాళ్ళకి దాంతోపాటు ఏదైనా యాంగ్జైటీ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా దానికి కూడా మెడిసిన్స్ పెడతాం. ఈ 3 రకాల ఇట్లా మెడికేషన్స్ పెట్టడం ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ కౌన్సిలింగ్. ఓకే. కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి చాలా అవసరం. అంటే వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ ఉంది, వాళ్ళు మానందం అనుకుంటున్నారా లేదా, అంటే ఏ కారణాల వల్ల వాళ్ళు తాగుతున్నారు, సో ఆ కారణాలు ఎలాంటివి ఉన్నాయి, చాలా సివియర్గా ఉన్నాయా లేవా, ఆ కారణాలని మనం అడ్రస్ చేయగలిగితే, వాటికి సొల్యూషన్ మనం చెప్పగలిగితే వాళ్ళు మానేసే అవకాశం ఉంటుంది.